ఉద్యమం చేయటం, కోర్టులకు వెళ్ళటం, దాన్ని సాధించుకోవడం జరిగిన విషయాన్ని ఒక్కసారి పునరావృతంగా చేసుకుంటూ మొన్న ఉండవల్లి, ఎర్రబాలెం గ్రామాల్లో అక్కడ భూములు ఇవ్వడం రైతులతో సంభాషణ చేయటానికి కానీ, అక్కడ రెచ్చగొడటానికి కానీ, వేరే పద్ధతుల్లో దేనికి వచ్చారో మొత్తం మీద తెలియదు. కానీ అక్కడ జరిగినటువంటి ఘర్షణ వాతావరణం చూస్తే అమరావతి రైతులకు అన్యాయం జరుగుతుంది, అందువల్ల అమరావతి రైతు పరిరక్షణ కింద మేము వచ్చామని చెప్పేసి వైసీపీ నాయకులు, మాజీ మంత్రివర్యులు అందరూ కూడా చెప్పడం జరిగింది. అసలు అమరావతిని అంగీకరించకుండా మావగాననేటువంటి నువ్వు రాజధానిని ప్రకటించిన తర్వాత నీకు అమరావతిలోకి వచ్చేటువంటి హక్కు ఎక్కడుంది? మీరు వైసీపీ పార్టీ వాళ్ళు అమరావతిలోకి ఎంటర్ అయ్యి అమరావతిలో ఏ రైతుకి మీరు సహకారం చేయాలన్నా, లేదు అమరావతి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనేటువంటిది తనిఖీ చేయాలన్నా, అమరావతిని గురించి మీరు ఎక్కడన్నా మాట్లాడినా, మీరు ఏదైతే మావగాననేటువంటి రాజధాని అనేటువంటి పదాన్ని వాడారో దానిని విత్డ్రా చేసుకొని ఆంధ్ర రాష్ట్రానికి అమరావతిని ఏకైక రాజధానిగా మేము అంగీకరించున్నామని చెప్పిన తర్వాత దీని విషయానికి రావాలి. నీకెందుకు అవి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు రూట్లను మళ్ళీ ఏం చేయాలో ఏంటో మరలా తిరిగి మీరేం చేస్తారో నిర్ణయం చేసుకోండి. కానీ ఏదో వంక మీద ఈ రాజధానిలోకి వచ్చి అల్లకల్లోలను సృష్టించాలనేటువంటి విధానం కరెక్ట్ కాదని, అటువంటి పరిస్థితులు ఏదన్నా కనుక కాదనుకున్నటువంటి వాడు ఇందులో రావడం అలసట చూచడానికి వస్తున్నారనేది మా అభిప్రాయం. అలా జరిగేటట్టయితే మేము భూములు ఇచ్చినటువంటి వాళ్ళ మహారాష్ట్రని ఏంటి, మమ్మల్ని ఇక్కడ ఆగం చేయడానికి, మరలా తిరిగి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆగం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళని మేము ఏ రకంగా చూడాలి? దీంట్లో ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి దాని మీద మా ప్రణాళికని మేము ఇక్కడ చర్చించుకొని ప్రశాంత వాతావరణంలో ఈ రాజధానిని సక్రమంగా త్వరితగతిన అభివృద్ధి చెందేలాగా ఇక్కడ భూములు ఇచ్చిన రైతులందరికీ అన్యాయం లేకుండా, ఏమీ గలాటాలు లేకుండా జరిగిపోవాలనేటువంటి అభిప్రాయంతో మేము మాట్లాడుకోవడం జరిగింది. కనుక ఈ యొక్క సమావేశంలో ఏకైక తీర్మానం ఏమంటే, ఏ వైసీపీ ప్రతినిధి అయినా, ఏ వైసీపీ నాయకుడైనా ఈ రాజధానులకు అడుగుపెట్టి రాజధానిని గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ రాజధానికి సపోర్ట్ ఇస్తూ వారు ప్రతిపాదించినటువంటి మావగాన్ అనేటువంటి రాజధానిని విత్డ్రా చేసుకొని రావాలనేటువంటిది మా యొక్క తీర్మానంగా ఇక్కడ మీ అందరికీ మనవి చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఒకవేళ జగన్ వస్తే మీ స్టాండ్ ఏంటి? ప్రభుత్వం స్పందించకపోయినా స్పందించిన మీ స్టాండ్ ఏంటి? ఒక రాజకీయ పార్టీ, పొలిటికల్ పార్టీ అనుకున్నటువంటి వాళ్ళు ఎక్కడికైనా రావచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. కానీ విచ్ఛిన్నకరమైన పరిస్థితి చేయటానికి రావటం అనేది మేము ఒప్పుకోం కదా. అచ్చంగా అమరావతికే నువ్వు వస్తున్నావు అంటే మేము అంగీకరించాం కదా. చూద్దాం వారు ఏ పద్ధతుల్లో వస్తారో, దేనికి వస్తారో, ఇంకా భూములు ఉన్నటువంటి రైతులకు న్యాయం చేయడానికి వస్తారో, ఏ పద్ధతిలో వస్తారో మనకు తెలియదు. మనమే ఊహించి చెప్తాం. వారు గౌరవం వచ్చి గౌరవంగా పోతే వీ విల్ ఆల్సో యాక్సెప్ట్. మాకు మాత్రం ఇబ్బంది ఏముంది? జరిగే పనులు జరుగుతూ ఉంటే దానికేం ఇబ్బందికరమైన పరిస్థితి లేదు కదా. కానీ మేము చెప్పేదాన్ని దృష్టిలో పెట్టుకొని అమరావతికి జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అనేటువంటి నినాదంతో మాత్రమే రావాలి అనేది నేను కూడా పొలిటికల్గా వాళ్ళకి హెచ్చరిక చేసేటువంటి అభిప్రాయం. జగన్ వస్తే అడ్డుకుంటారనేది, జగన్ గారు ఏ పద్ధతిలో వస్తాడో, ఎలా వస్తాడో తెలియకుండా అడ్డుకోవటము, తన్నుకోవటం అనేటువంటి ప్రస్తావన ఎందుకండి? ఆ ప్రస్తావన అప్రస్తుతం కదా. మావగారి పేరుతో వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తుంటే మేము దాన్ని ఎలా తిప్పికొట్టాలో మళ్ళీ కూర్చొని జేఏసీ కూర్చొని ప్రభుత్వంతో కూడా మాట్లాడి, అటు రాష్ట్ర ప్రభుత్వానికి, అమరావతి రాజధానికి, భూములు ఇచ్చిన రైతులకి అందరికీ సమంజసమైనటువంటి పాత్ర ఏం తీసుకోవాలో ఆ పాత్ర అప్పుడు తీసుకుంటాం. రావద్దని చెప్పట్లేదు.